సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో చాలా మంది నాకు రీసెంట్గా థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ కానివ్వండి, ఫోర్త్ ఇయర్ కానివ్వండి, చాలా మంది డిఎమ్స్ పెడుతున్నారు అనమాట. బ్రో జాబ్ ఎట్లా కొట్టాలి, నాకు ఏం స్కిల్స్ నేర్చుకోవాలి, మెయిన్గా ఇట్లా ఒకటే డిఎమ్స్ అనమాట ఇన్స్టాగ్రామ్లో అయితే. సో ఈ వీడియోలో మనం యాక్చువల్గా లింక్డ్ఇన్ని యూజ్ చేసుకుని ఎట్లా జాబ్ కొట్టాలి అండ్ లింక్డ్ఇన్ రియాలిటీ ఏంది, అసలు రియాలిటీలో ఎట్లా వర్క్ అవుతుంది లింక్డ్ఇన్ అనేది కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. ఫాస్ట్గా ఫటాఫట్ అయిపోతుంది వీడియో అయితే. సో మీరైతే మొత్తం అయితే వీడియో కంటిన్యూగా కొట్టేసేయండి ఒకటేసారి. సో మీకు కొంచెం అర్థమవుతుంది రియాలిటీ ఏంటో, ఎట్లా వర్కౌట్ అవుతుంది అనేది. అండ్ చాలామంది గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఈ లింక్డ్ఇన్లోకి వస్తారు, అప్పుడు స్కిల్స్ నేర్చుకుంటారు. తర్వాత ఏదో ఒక్కటేసారి కొట్టుకోతున్నట్టు హడావిడిగా ఏదేదో నేర్చుకుంటారు, ఏదో జాబ్ అని హడావిడిగా పడతారు అనమాట. సో ఇప్పుడు నేను వీడియోలో చెప్తా కొన్ని అయితే ఆ పాయింట్స్ బట్టి మీకు కొంచెం ప్రోగ్రెస్ అనేది అర్థమవుతుంది. లేకపోతే మీరు ఒక్కొక్కటి స్లోగా లింక్డ్ఇన్కి వెళ్ళి ఇది ఇట్లా అప్లై చేసుకోకపోతే మీకు బొక్కబి అది వర్కౌట్ కాదనమాట. సో వీడియో అనేది చూడండి మొత్తం, అప్పుడు మీకు కొంచెం క్లారిటీ అనేది వస్తుంది. సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అయితే నువ్వు ఎన్ని ప్లాట్ఫామ్స్లోకి వెళ్ళి జాబ్ అప్లై చేసుకున్నా, ఎన్ని రిఫరెన్స్ వచ్చినా స్కిల్స్ లేకపోతే మాత్రం నో యూస్. అలాగే జాబ్ అప్లై చేయాలంటే ముందు నీకు డెఫినెట్గా స్కిల్స్ కావాలి. అయితే నీకు ఇప్పుడు ఏ స్కిల్స్ కావాలి, ఇండస్ట్రీలో నువ్వు బతకాలంటే ఏ స్కిల్స్ నేర్చుకోవాలి, బయట ఏమి కావాలి, అసలు ఏ స్కిల్స్ ఉంటే యాక్చువల్గా జాబ్లు అనేవి ఇస్తారు, ఇలాంటివి నువ్వు తెలుసుకోవాలనుకుంటే ఇది ఫాలో అయ్యి ఆల్రెడీ చాలా మంది HTC, కాగ్నిజెంట్, క్యాప్జెమిని ఇలాంటి 2000+ కంపెనీస్లో చాలా మంది హైర్ అయ్యారు. సో ఈ స్టెప్ బై స్టెప్ ప్రోగ్రామ్ నెక్స్ట్ వేవ్ వాళ్ళ ఇంటెన్సివ్ ప్రోగ్రామ్లో ఉంది. అది ఎలా ఉంటుంది ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తా. సో డిస్క్రిప్షన్లో పెట్టిన లింక్ ఓపెన్ చేయగానే యూ కెన్ సీ వీళ్ళ దగ్గర నుంచి 2000+ కంపెనీస్ హైర్ చేసుకున్నారు అండ్ thousands of students got placed. సో నెక్స్ట్ వేలో జాయిన్ అయితే మన జర్నీ ఎలా ఉంటుందో ఇక్కడ చూడొచ్చు. లైక్ అడ్వాన్స్ లెర్నింగ్ పోర్టల్, ఇక్కడ నుంచి మీ మదర్ టంగ్ లో మీరు 0 లెవెల్ నుంచి కోడింగ్ నేర్చుకోవచ్చు. 1000+ అవర్స్ లెర్నింగ్ అండ్ 600+ కోడింగ్ అసెస్మెంట్స్ ఇలా చాలా ఇస్తున్నారు. మనం ఏదైనా ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయితే అక్కడ మొత్తం మనం గాలికి వదిలేస్తారు, గుంపులో గోవిందలాగా అవుతుంది. కానీ ఇక్కడ వీళ్ళు సక్సెస్ కోచెస్ ని మనకి ఇస్తారు. వీళ్ళు మీ కోర్స్ స్టార్టింగ్ నుంచి ఎండ్ అయ్యే వరకు మీకు ఏ ప్రాబ్లం వచ్చినా సరే వీళ్ళు మీకు హెల్ప్ చేస్తూ ఉంటారు. అంతేకాదు ఇక్కడ మెగా డ్రైవ్స్ జరుగుతూ ఉంటాయి అనమాట. ప్రతి మంత్ 100+ కంపెనీస్ వచ్చి స్టూడెంట్స్ ని హైర్ చేసుకుంటూ ఉంటారు. అది కాలేజెస్ లో అంత ఈజీ కాదు. జస్ట్ మీరు స్కిల్స్ నేర్చుకుని రెడీగా ఉంటే చాలు, కంపెనీస్ మిమ్మల్ని ఆటోమేటిక్ గా హైర్ చేసుకుంటారు. అండ్ ఆల్సో ప్లేస్మెంట్ ప్రిపరేషన్ లో వాళ్ళు కంపెనీ స్టైల్ అసెస్మెంట్స్, AI పవర్డ్ ATS ఫ్రెండ్లీ రెజ్యూమే బిల్డర్, AI బిల్డ్ మాక్ ఇంటర్వ్యూస్ వేర్ యూ కెన్ పార్టిసిపేట్ అండ్ బిల్డ్ కాన్ఫిడెన్స్, ఇంకా ఇలా చాలా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవే కాకుండా నియర్లీ 50+ ఎక్స్ట్రా కోర్సెస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ చేయాలంటే బయట వాళ్ళు ఈజీగా మీకు 1 lakh+ చార్జ్ చేస్తూ ఉంటారు. అలాంటిది కోర్సుతో పాటు వీళ్ళు ఇవన్నీ ఎక్స్ట్రాగా మీకు ప్రొవైడ్ చేస్తారు. సో ఇలా ఇంటెన్సివ్ కోర్సులో వాళ్ళు చాలానే ప్రొవైడ్ చేస్తున్నారు. సో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, ఒకసారి క్లిక్ చేసి మీరు చెక్ చేయండి. ఇంకా తెలుసుకోవాలంటే కాల్ షెడ్యూల్ చేసుకోవచ్చు. సో ఇలా నువ్వు స్కిల్స్ నేర్చుకున్న తర్వాతనే ఈ ఆఫ్ క్యాంపస్ లో అడుగు పెట్టాలి, లేకపోతే అసలు నీకు ఉపయోగం ఉండదు. సో కొన్నిసార్లు మాత్రం నీకు ఎన్ని స్కిల్స్ ఉన్నా లక్ ఫ్యాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. నీకు ఇన్ని స్కిల్స్ ఉన్నా ఇంత లక్ ఉండాలి ఖచ్చితంగా. అండ్ లక్తో పాటు నీకు ప్రాపర్ నెట్వర్క్ అనేది ఉండాలి, ఎందుకంటే ఆ నెట్వర్క్ ద్వారానే నీకు ఆపర్చునిటీస్ అనేది నీకు అవైలబుల్గా వస్తాయి. ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నా జాబ్ ఏంటంటే వెబ్సైట్ డిజైన్ చేయడము, లైక్ ఫుల్ స్టాక్ ఒక వెబ్సైట్స్ నేను తయారు చేస్తా. సో నాకు జాబ్ రాకముందుకు నేను లింక్డ్ఇన్లో హంటింగ్ చేస్తున్నప్పుడు వెబ్ డెవలప్మెంట్ వచ్చిన వాళ్ళు లైక్ సో మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్. లైక్ ఇన్స్టాగా కాలేజ్ బీటెక్లో ఉన్నప్పుడు చాలా మంది ఏం చేస్తారు, ఈ వెబ్ డెవలప్మెంట్ నేర్చుకుంటారు, DSC నేర్చుకుంటారు, మోస్ట్లీ ఈ బ్యాచే ఉంటారు. సో నాకు జాబ్ వచ్చే టైంలో నేను ఒక్కనే ఉన్నాను, నెక్స్ట్ డేస్ వచ్చినోని. నాతో పాటు చాలా మందికి నెక్స్ట్ డేస్ వచ్చు, చాలా మంది ఈ నెక్స్ట్ డేస్ ఫ్రేమ్వర్క్ నేర్చుకున్నారు, చాలా మంది ప్రాజెక్ట్లు చేసిర్రు, ఇలా చాలా మంది ఉన్నారు. బట్ వాళ్ళందరికంటే ముందు నాకు వచ్చింది ఒక ఏంటంటే కొంచెం లక్ ఫ్యాక్టర్. అండ్ లింక్డ్ఇన్లో నాకు మంచి నెట్వర్క్ కూడా ఉంది, బిల్డ్ చేసుకున్నాను. లైక్ కొంచెం మంచి కనెక్షన్స్ ఉన్నాయి అనమాట. సో లింక్డ్ఇన్లో మీకు ప్రాపర్ కనెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు నేనే కన్ఫ్యూజ్ అవుతాను అనమాట, అసలు నాకు లింక్డ్ఇన్లో ఇంత ఫాస్ట్ ఎట్లా వచ్చిందిరా భయ అని. ఎందుకంటే నాకు అసలు హోప్స్ లేవు అనమాట ఆఫ్ క్యాంపస్లో. లైక్ నాకు డిసెంబర్ వరకు అసలు ఆఫ్ క్యాంపస్ అనేది లైక్ ఇంపాసిబుల్ థింగ్ అనుకునేవాడిని అనమాట. ఎందుకంటే అంత క్రౌడ్ లా మనము యూనిక్ ఉండాలి, అవతలానికి మనం ఒక యూనిక్ లా అనిపించాలి. అదే పెద్ద టాస్క్ బయట ఆఫ్ క్యాంపస్ ట్రై చేయాలంటే. ఎందుకంటే అంత క్రౌడ్ లా నువ్వు ఒక రిక్రూటర్ కి వీళ్ళు టాలెంట్ ఉంది, వీడిని మనం హైర్ చేసుకునాలి అనే విధంగా మనం కనపడాలి వాళ్ళకి. సో అది చాలా పెద్ద టాస్క్ అది. అండ్ ఈ ఆఫ్ క్యాంపస్ అనే ముచ్చట అనేది మనం ఏదో ఆ కాలేజ్ లో కూర్చొని వాళ్ళు ఏదో కంపెనీ తీసుకొచ్చి ఇది చేసినట్టు అంత ఈజీ ఉండదు బయట ఆఫ్ క్యాంపస్ లో. ఆన్ క్యాంపస్ కూర్చొని చేసినంత ఈజీ అయితే అస్సలు కాదు. మీరు ఆఫ్ క్యాంపస్ లో చాలా పేషెన్స్ కావాలి మెయిన్ గా. అండ్ పేషెన్స్ తో పాటు లింక్డ్ఇన్ లో ఖచ్చితంగా కూర్చోవాలి, టైం స్పెండ్ చేయాలి, మంచి కనెక్షన్స్ బిల్డ్ చేసుకోవాలి. ఆఫ్ క్యాంపస్ అంటే నా దృష్టిలో ఆఫ్ క్యాంపస్ అంటే లింక్డ్ఇన్ వాడాలి, లింక్డ్ఇన్ తోటే కొట్టాలి. నేను నమ్ముతా అంతే, మీరు వేరే నమ్మొచ్చు. బట్ నా ఎక్స్పీరియన్స్ బట్ అయితే లింక్డ్ఇన్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాల్సిన ప్లాట్ఫామ్ అది. కానీ చాలా చిరాకు వస్తుంది స్టార్టింగ్ వాడాలంటే. బట్ యూ హ్యావ్ టు హ్యాబిచుయేట్ టు దట్ అనమాట. సో స్లోగా మీకు అది అలవాటు అవుతుంది. అండ్ అలాగే మీరు కూడా చాలా మంది ఉంటారు అనమాట. ఒకనొక టైంలో నేను కూడా లైక్ ఈ ఆఫ్ క్యాంపస్ అనేది మనకు వర్కౌట్ అయ్యే పని కాదు నాయన, ఇంతమందిలో మనకి ఎట్లా వస్తుంది జాబు, అండ్ ఈ లింక్డ్ఇన్ అనేది అసలు హెల్ప్ అవుతుంది, ఎప్పుడు చూసిన రిజెక్షన్స్ అవుతున్నాయని లైక్ చాలా మంది అనుకుంటారు. బట్ నేను కానీ ఒక టైం వచ్చిన తర్వాత నేను నా స్టేట్మెంట్ మార్చుకోవాల్సి వచ్చిందనమాట. అండ్ మీకు కూడా ఆ సిచ్యువేషన్ ఒక టైంకి వస్తుంది.
బట్ ఆ టైం కోసం మీరు వెయిట్ చేయాలి. అండ్ మెయిన్గా మీరు లింక్డ్ఇన్లో ప్రీమియం అకౌంట్ తీసుకోండి, ఎందుకంటే మీకు చాలా ఫ్యూచర్స్ అనేవి వస్తాయి అనమాట. ప్రీమియం తీసుకుంటే మీకు ఎక్కువ క్రెడిట్స్ వస్తాయి, లైక్ ఇన్మెయిల్స్ అని ఉంటాయి, అండ్ మీరు డైరెక్ట్గా వాళ్ళకి మెసేజ్ వస్తుంది. సో ప్రీమియం అకౌంట్ తీసుకోండి, లైక్ దానివల్ల మీకు చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ ఆల్సో మీరు ఒక నోట్ అనేది రెడీగా పెట్టుకోండి, ఎందుకంటే మీరు ఎవరికైనా మెసేజ్ చేయాలనుకుంటే మీరు సెండ్ విత్ అవుట్ ఏ నోట్ అని ఉంటుంది. లైక్ నేను ఖచ్చితంగా నేనైతే నోట్ అయితే సెండ్ విత్ నోట్ అని పెడతా. అండ్ ఒక మంచి షార్ట్ ఉన్న నోట్ నా గురించి ఎక్స్ప్లెయిన్ అయ్యేటట్టు దేనికి పెడుతున్నా అనేది క్లియర్గా చిన్నగా ఒక చిన్న నోట్ అయితే రాస్తాను అనమాట. అండ్ మెయిన్గా దానిలో నేను పెట్టినప్పుడు ఏంటంటే లైక్ నేను ఒక 2 వెబ్సైట్లు చేసి దానికి అరౌండ్ 300+ సేల్స్ వచ్చాయని ప్రతి నోట్లో ప్రతి ఒక్కరికి అదే పెట్టేటాను అనమాట. సో అలా నాకు చాలా అనేది రిప్లైస్ అనేవి వచ్చాయి అనమాట. సో ఆ నోట్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో మీరు ఒక మంచి నోట్ తయారు చేసుకోండి, లైక్ మంచి నోట్ అనేది క్రియేట్ చేసి లైక్ అదే నోట్ అందరికీ కొంచెం స్లైట్గా కంపెనీ టు కంపెనీ చేంజ్ చేసి అదే అందరికీ ఎంప్లాయీస్కి అయితే పెట్టేసేయండి. అండ్ నేను చాలామంది స్టూడెంట్స్ని కూడా చూసిన, ఒక్కరికి కూడా చక్కగా లింక్డ్ఇన్ అకౌంట్ ఉండదు, ఉన్నా సరే ఆ ప్రొఫైల్ ఏదో ఉంటుంది, అదేదో సర్టిఫికేట్ల గురించి పోస్ట్లు చేస్తాడు తప్ప కంటెంట్ మంచి పోస్ట్ లేడు. ఏదో నాకు ఆ సర్టిఫికేట్ వచ్చింది, ఈ సర్టిఫికేట్ వచ్చింది అని తప్ప వేరే కంటెంట్ ఉండదు. దాని ప్రొఫైల్స్ చక్కగా ఆప్టిమైజేషన్ అన్ని సెక్షన్స్ ఉండవు, మొత్తం అట్లా కంపు ఉంటాయి అన్నమాట. చాలామంది లింక్డ్ఇన్ అకౌంట్స్ చూసిన. సో అది అలా ఉంటే అవతల వాడికి కూడా ఏదైనా లైక్ రిక్రూటర్స్ కూడా మిమ్మల్ని రీచ్ అవుట్ అవ్వడానికి వానికి ఇంట్రెస్ట్ ఉండాలి. సో ఫస్ట్ మీ యొక్క ప్రొఫైల్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనేది మీరు కరెక్ట్గా దాన్ని మెయింటైన్ చేయాలి. అండ్ నీట్గా మంచి పోస్ట్ లేయండి. ఈ సర్టిఫికేట్ల గురించే కాకుండా మీరు చేసిన ప్రాజెక్ట్ కానీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ, లేకపోతే లేటెస్ట్ టెక్ న్యూస్ కానివ్వండి, లేకపోతే స్టూడెంట్స్కి ఏదైనా హెల్ప్ఫుల్ అయ్యేది ఏమైనా ఇన్ఫర్మేషన్, లేకపోతే రిక్రూటర్స్ మీ దగ్గరికి రీచ్ అవుట్ అయ్యేలా ఏమైనా మంచి పోస్టులు అయితే మీరు మీ యొక్క అకౌంట్లో అయితే వేయండి. అంతేగాని జస్ట్ సర్టిఫికేట్స్ వచ్చినాయని నేను ఇప్పుడు డిఎస్ఏ నేర్చుకుంటున్నా, ఇంతవరకు నేర్చుకున్నా, అవి కాకుండా కొంచెం యూస్ఫుల్ అయ్యే పోస్టులు వేస్తే లైక్ అది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది, అలాగే బయట స్టూడెంట్స్ కానీ లేకపోతే వేరే వాళ్ళకి కానీ ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఆల్సో మీరు లింక్డ్ఇన్లో మీరు టైం అనేది చాలా ఎక్కువ కేటాయించాలి, ఎందుకంటే నేను నా జాబ్ అప్లై చేసేటప్పుడు లైక్ ఆ పోస్ట్ వచ్చింది, ఆ పోస్ట్ మా కంపెనీ పోస్ట్ వచ్చినప్పుడు జస్ట్ వితిన్ 3 minutesలో అది అప్లై చేసి ఎమ్మటే కంపెనీలో ఉన్న పీపుల్కి నేను కనెక్షన్ రిక్వెస్ట్ పెట్టేసిన. వై బికాస్ లేట్ అయ్యే కొద్ది ఏమవుతుందంటే చాలా మంది ఆ కంపెనీలో ఉన్న పీపుల్కి రిఫరల్స్ అడుగుతూ ఉంటారు, లైక్ వాళ్ళకు కూడా ఇరిటేషన్ వస్తుంది అనమాట. ఎంతమంది అందరు పోయి ఊకే వాళ్ళని కనెక్షన్ రిఫరల్ అంటే వాళ్ళకి చిరాకు వచ్చి అసలు తర్వాత దేకరు అనమాట. సో మీరు లింక్డ్ఇన్లో చాలా అంటే చాలా క్విక్గా యాక్టివ్గా ఉండాలన్నమాట, ఎందుకంటే ఎప్పుడు పోస్ట్ వచ్చినా ఇమ్మీడియట్గా స్టార్టింగ్ నువ్వు ఉండాలి ఖచ్చితంగా. దానిలో స్టార్టింగ్ నువ్వు ఉండి అప్లై చేసి అక్కడ రిఫరల్స్ ఆ కంపెనీ ఉన్న పీపుల్ని వాళ్ళకి ఈమెయిల్స్ పెట్టడం కానివ్వండి, లేకపోతే మనం మంచి నోట్ చెప్పాను కదా నోట్ పెట్టడం కానివ్వండి, చాలా క్విక్గా అందరికంటే ఫాస్ట్గా మీరు పెట్టాలి, ఎందుకంటే అప్పుడే మీకు వాళ్ళ నుంచి రిప్లేస్ కానీ ఏమైనా వచ్చే ఛాన్సెస్ మీకు చాలా ఉంటాయి. అండ్ కొన్నిసార్లు మీకు అసలు ఎంత అప్లై చేసినా ఎన్ని రిఫరల్స్ అడిగినా బట్ దానికి మీకు రెస్పాన్స్ అనేది రాకపోవచ్చు, బట్ స్టిల్ మీరు వెయిట్ చేయాలి, మీ యొక్క టైం కోసం మీరు వెయిట్ చేయాలి. అప్పటి వరకు మీరు ప్రాసెస్ అనేది కంటిన్యూస్గా ఫాలో అవుతూనే ఉండాలి. అండ్ ఇంకొక క్రేజీ విషయం ఏంటంటే నా కంపెనీ వాళ్ళు నన్ను అసలు నా రెజ్యూమ్నే అడగలేదు, డైరెక్ట్ నా లింక్డ్ఇన్ ప్రొఫైల్ చూసి దాంట్లో ఉన్న ప్రాజెక్టులు చూసి దానికి అయిన సేల్స్ చూసి డైరెక్ట్ నాకు ఒక రెండు రౌండ్స్ పెట్టేసి డైరెక్ట్ నాకు జాబ్ ఇచ్చేసారు అనమాట. అండ్ నేను ఎవరిని రిఫర్ అడిగినా ఫస్ట్ నేను చేసే మెసేజ్ ఏంటంటే నా ప్రాజెక్ట్స్ గురించి చెప్తాను అనమాట వాళ్ళకి, ఎస్పెషల్లీ నా ప్రాజెక్ట్స్ గురించి చెప్పి దానికి 300+ సేల్స్ వచ్చాయని. ఇదే మొత్తం నేను ప్రతి ఒక్కరికి ఇదే చెప్తా. ఏంటంటే ఒక యూనిక్ పాయింట్ అయిందనమాట నాకు, ఆ ప్రాజెక్ట్స్ ఇది చేసిన దాన్ని రియల్ పీపుల్ యూజ్ చేస్తున్నారు, ఇది వాళ్ళకి చెప్పి ఏంటంటే వాళ్ళకి ఒక మంచి డిఫరెంట్ అరే వీళ్ళలో టాలెంట్ ఉంది, ఇందులో సత్తా ఉందని వాళ్ళకి లైక్ ఐడెంటిఫై చేస్తారనమాట. అంతేగాని నాకు స్కిల్స్ ఉన్నాయి నాకు జాబ్ కావాలని అట్లా అడిగితే మాత్రం వాడు దేకడు, మనం ఎంత అడిగినా మన టైం వేస్ట్, మన టైం బొక్క అవుతుంది. సో మీరు కూడా ఒక కరెక్ట్ పాయింట్ పట్టుకొని నీ ప్రాజెక్ట్లో ఏంటి స్పెషాలిటీ, నువ్వు ఏం చేసినావు, దాంట్లో ఏంటి ఉపయోగం ఏంటి, బయట జనాలకు యూజ్ ఏంటని క్లియర్గా వాడికి తెలియాలి, అప్పుడే అది ముందుకు సాగుతుంది. అండ్ స్టార్టింగ్లో అందరికి రిజెక్షన్స్ వస్తాయన్నమాట. స్టార్టింగే డైరెక్ట్ నువ్వు రిఫర్ అడగానే నీకు జాబ్ ఇచ్చేసి నువ్వు కంపెనీలో కూర్చొని అంత ఉండదు, ఖచ్చితంగా రిజెక్షన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఖచ్చితంగా నువ్వు రిజెక్షన్స్ చూస్తూ దాన్ని మనం ఢీ కొడుతూనే ఉండాలన్నమాట. అండ్ నువ్వు కొన్ని సిచ్యువేషన్స్లో నీకు స్కిల్స్ నీ దగ్గర మంచి స్కిల్స్ ఉన్నా సరే, నీ ఏటీఎస్ స్కోర్ ఒక 500, 600, 1000 ఉన్నా సరే, ఏం చేసినా నువ్వు ఎన్ని టిప్స్ తీసుకున్నా యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ నుంచి ఎన్ని టిప్స్ తీసుకున్నా సరే నువ్వు రిజెక్షన్స్ కొన్నిసార్లు తప్పకుండా వస్తూనే ఉంటాయి, దాన్ని ఆపలేం. జస్ట్ నీ టైం కోసం నువ్వు వెయిట్ చేయాలన్నమాట. అండ్ ఇంకొక చిన్న ఎగ్జాంపుల్, మా ఫ్రెండ్ ఉండేవాడు అనమాట, వానికి అసలు లింక్డ్ఇన్ అకౌంటే లేదు చక్క, ఏదో లింక్డ్ఇన్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాడు కానీ దానిలో ప్రొఫైల్ పిక్చర్ లేదు, అసలు ఏమి సెక్షన్స్ అసలు ఏమి లేవల్ల. కానీ వాడు ఏం చేసినంటే జస్ట్ వాళ్ళు మన పోర్టల్స్ ఉంటాయి కదా, పోర్టల్స్కి వెళ్ళి అప్లై చేసుకున్నాడు, వానికి మంచి స్కిల్స్ ఉన్నాయి, మస్తు స్కిల్స్ ఉన్నాయి, అండ్ మంచి రెజ్యూమే క్రియేట్ చేసుకున్నాడు. ఒక మంచి జాబ్ వచ్చింది 20 వరకు.
20 LP వరకు మంచి జాబ్ వచ్చింది, ఆయనకి లింక్డ్ఇన్ చక్కగా తెలియదు. సో అలా ఉంటుంది. కొన్ని సిచ్యువేషన్స్ ఏంటంటే వాడికి వచ్చింది, బట్ మీకు అలా వస్తుంది అంటే నమ్మకం లేదు. ఇప్పుడు నువ్వు స్కిల్స్ నేర్చుకున్నావు, నీకు ఈ టైంలో జాబ్ వచ్చేస్తుందని గ్యారంటీ ఇవ్వలేము. ఒక టైం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా నీకు అన్ని కలిసి వస్తాయి, నువ్వు అన్ని రౌండ్లో ఆటోమేటిక్గా పాస్ అయిపోతావు, అన్ని క్లియర్ చేస్తూ చక్కగా డైరెక్ట్ వచ్చేస్తుంది జాబ్. బట్ జస్ట్ నువ్వు ఒక్క టైం, నీ టైం కోసం వెయిట్ చేయాలి. ఆ టైం వచ్చినప్పుడు అన్ని నువ్వు సక్సెస్ఫుల్గా క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఆల్మోస్ట్ అవుతుంది. జస్ట్ నీకు ఒక ఆపర్చునిటీ, కరెక్ట్ ఆపర్చునిటీ నీ దగ్గర రావాలి. ఆల్సో మీరు మెయిన్గా ఇనిషియల్గా స్టార్టప్స్కి అప్లై చేయడం స్టార్ట్ చేయండి. మీకు డైరెక్ట్ నాకు గూగుల్ కావాలి, మైక్రోసాఫ్ట్ కావాలని పెద్ద పెద్ద అసలు ఉండొచ్చు, బట్ స్టార్టింగ్లో మాత్రం స్టార్టప్స్లో మీరు అప్లై చేసుకుంటూ వెళ్ళండి. ఎందుకంటే మీకు అక్కడ ప్రాసెస్ అనేది చాలా ఈజీ ఉంటుంది. హైరింగ్ ప్రాసెస్ అనేది పెద్ద నీకు అన్ని రౌండ్స్ ఇలా గట్టిగా పెట్టడం అట్లా ఏమి ఉండదు. వాళ్ళకి కావాల్సిన పని వచ్చేటోడు ఉంటే చాలు, కథం నీకు రెండు రౌండ్లు పెడతారు, బేసిక్ చిన్న చిన్న రౌండ్స్, కథం మీరు డైరెక్ట్ హైర్ చేసుకుంటూ ఉంటారు. అండ్ మీకు రిప్లైస్ కూడా వాళ్ళ నుంచి ఫాస్ట్గా వస్తాయి. ఈ పెద్ద పెద్ద కంపెనీస్ ఏంటంటే వాళ్ళు పెడతారు, అక్కడ అప్లై చేసి అది ఎప్పుడో మీకు మళ్ళీ రిప్లై ఈమెయిల్ రావడం కానీ చాలా టైం పడుతుంది. బట్ ఈ స్టార్టప్స్ ఏంటంటే మీకు రిజెక్షన్ కానీ లేకపోతే ఏ సెలెక్షన్ కానీ ఏదో ఒకటి రిప్లై అనేది చాలా ఫాస్ట్గా వస్తుంది. నేను స్టార్టింగ్లో అన్ని స్టార్టప్స్ అప్లై చేశాను అనమాట. స్టార్టింగ్లో కాదు, మొత్తం నేను స్టార్టప్స్ అప్లై చేసిన. నేను ఏ కంపెనీ పెద్ద పెద్ద కంపెనీకి ఎప్పుడు వెళ్ళలేదు. నేను ఎప్పుడైనా సరే ఒక 30 మెంబర్స్ ఉన్న స్టార్టప్ అలానే చూసి వాటిలో నేను అప్లై చేస్తాను మొత్తం అయితే. అండ్ లింక్డ్ఇన్ కాకుండా నేను మెయిన్గా వేరే ప్లాట్ఫామ్ ఏం యూజ్ చేసిన అంటే ట్విట్టర్ అనమాట. దాంట్లో మీకు డైరెక్ట్గా పర్సన్సే ట్వీట్లు వేయడం కానీ, లైక్ వాళ్ళు చాలా మంది దాంట్లో యాక్టివ్ ఉంటారు ట్విట్టర్లో. సో అక్కడ మీకు చాలా హైరింగ్ పోస్టులు కానివ్వండి, లేకపోతే అక్కడ ఏమన్నా మీకు మంచి పర్సన్స్ మీట్ అవ్వడం కానివ్వండి, అక్కడ మీకు చాలా అవకాశాలు ఉంటాయి ట్విట్టర్లో. సో ట్విట్టర్ అనేది వాడండి. ఓన్లీ ఫ్యాన్ వార్స్ వీటి కాకుండా లైక్ మంచి ఫీడ్ క్రియేట్ చేసుకోండి ట్విట్టర్లో. మీకు చాలా అంటే చాలా మంచి కంటెంట్ మీకు ట్విట్టర్ నుంచి వస్తుంది. అండ్ ఆల్సో మీకు మన ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు ఒక ఐడియా రావాలి ఆటోమేషన్స్ గురించి. ఆటోమేషన్స్ వల్ల ఏంటంటే మీకు టైం అనేది చాలా సేవ్ అవుతుంది. నేను ఆల్రెడీ మీకు 2 ఈ ఆటోమేషన్స్ అని చూపించిన. లింక్డ్ఇన్లో పోస్ట్ ఎలా క్రియేట్ చేయాలి ఏ తోటి, అండ్ మంచి ఇమేజెస్, అండ్ ఇంకొకటి ఈమెయిల్స్ ఎలా సెండ్ చేయాలి, దాన్ని ఎలా ఆర్గనైజ్ చేయాలని 2 వీడియోస్ అయితే పెట్టినా అనమాట. అవి చాలా మందికి హెల్ప్ఫుల్ అయిన ఆ వీడియోస్ అనేవి. సో మీరు కూడా ఇంకా చూడకపోతే ఆ వీడియోస్ చూడండి. లైక్ మీకు ఖచ్చితంగా మీరు టైం సేవ్ అవ్వడానికి కానివ్వండి, లేకపోతే మీరు కరెక్ట్ ఆర్గనైజ్ చేయడం కానివ్వండి, ఈమెయిల్స్ మీకు చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఆ 2 వీడియోస్. ఒకసారి అవి చూడండి. అండ్ లాస్ట్ నెక్స్ట్ వేవ్ వాళ్ళతో చాలా కంపెనీస్ నెట్వర్క్ ఉండడం వల్ల ఎవ్రీ మంత్ 100+ కంపెనీస్ హైర్ చేసుకోవడానికి వస్తాయి. అండ్ వాళ్ళ దగ్గర స్కిల్స్ నేర్చుకున్న 1000+ స్టూడెంట్స్ ఆల్రెడీ అందరూ ప్లేస్ అయిపోయారు. సో మీరు జాబ్స్కి అప్లై చేయాలంటే మీ దగ్గర మంచి స్కిల్స్ ఉండాలి. సో ఈ ఇంటెన్సివ్ కోర్స్ అనేది మీకు డెఫినెట్గా 100% హెల్ప్ఫుల్ అవుతుంది. సో కోర్స్ ఎలా ఉంటుంది, మీ జర్నీ ఎలా ఉంటుంది, ఏం ప్రొవైడ్ చేస్తున్నారు, ఎవ్రీథింగ్ మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ అయితే ఒకసారి క్లిక్ చేసి చూడండి. అండ్ ఇంకా మీరు ఫర్దర్గా వాటి గురించి తెలుసుకోవాలనుకుంటే మాత్రం మీరు ఒకసారి కాల్ షెడ్యూల్ కూడా చేసుకోవచ్చు వాళ్ళతోటి. సో అది గైస్ ఓవరాల్గా వీడియో అయితే మీకైతే డెఫినెట్గా హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. సో ఇంకా మీకు ఏమైనా ఆన్ క్యాంపస్ ఆఫ్ క్యాంపస్ ఏమైనా డౌట్స్ ఉంటే మనం ఖచ్చితంగా కమెంట్స్ అయితే మీరు మెన్షన్ చేయండి. మనం ఇంకా ఫర్దర్ అయితే డిస్కస్ చేద్దాము. సో అలాగే మర్చిపోకుండా వీడియోని లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఛానల్కి అయితే. రైట్, థ్యాంక్ ఫర్ వాచింగ్. రైట్, బాయ్ బాయ్.